ఎక్కడైనా సరే పెళ్లి కూతురును చేసినాక పెళ్లి మండపానికి తీసుకుపోయేటప్పుడు మేళతాళాలతోని పట్టుకపోతారు. లేకపోతే పెళ్లి తంతంతా ఒడిచినాక ఊరేగింపుగా తీసుకొస్తారు. అవునా కాదా? కానీ ఇక్కడ చూడుర్రి, పెళ్లి పెటాకులు చేసుకొని మొగనికి ఇడాకులు ఇచ్చిన కూతురును ఎట్లా పట్టుకొస్తుండోగా తండ్రి. ఆగిడ గేటుకు చీరను వేసుకునే చున్నీని చుడుతుంది కదా, ఈమె పేరు ఉర్వి. ఇప్పుడే భర్తతోని విడాకులు తీసుకొని పుట్టింటికి వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు బ్యాండు మేళం పెట్టి మరీ ఊరేగించుకుంటా ఇంటికి పట్టుకపోయిర్రు. అగో ఏన్నైనా భర్తకు విడాకులు ఇయ్యాలంటే 1కి 10 సార్లు సర్ది చెప్పే తల్లిదండ్రులు ఉంటారు గాని ఇట్లా బ్యాండు మేళం పెట్టి సెలబ్రేట్ చేసుకుంటా పట్టుకపోతుర్రేంది వీళ్ళు. ఇక అసలు ముచ్చటకొస్తే ఢిల్లీలో ఉన్న పాలం విమానాశ్రయంలో ఇంజనీర్ గా పనిచేసే అనిల్ కుమార్ అనే ఆయన వాళ్ళ బిడ్డ ఉర్విని 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజనీర్ ఆశీష్ రంజన్ కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిండు. అయితే ముందు కొన్ని దినాలు ఉర్విని అత్తగారోళ్ళు మంచిగానే చూసుకున్నారు. కానీ కొన్ని దినాల తర్వాత అదనపు కట్నం దెమ్మని లొల్లి షురూ చేసి ఇక ఉర్వికి బిడ్డ పుట్టినప్పటికెంచి ఆ వేధింపులు ఇంకా ఎక్కువ చేసి రోజు సుక్కలు చూపెట్టిరట. ఇట్లా దాదాపు 8 ఏళ్లకెళ్లి హింసలు పెట్టిండ్రట. చూసి మార్పు రాకపోయేసరికి ఈ ఏడాది విడాకుల కోసం కోర్టుకు పోయి ఫిబ్రవరి 28వ తారీఖు న్యాయస్థానం కెంచి విడాకులు తెచ్చుకుందట. దాంతోని ఉర్వి తండ్రి ఆమెను అత్తగారింటికి వెళ్లి మేళ తాళాలతోని ఊరేగింపు చేసుకుంటా బిడ్డను మనవరాల్ని గిట్ల పుట్టింటికి తీసుకొచ్చిండు. అయితే అత్తగారోళ్ళు పెళ్లికి పెట్టిన చీరను గిట్లా వాళ్ళ గేటు కట్టి నువ్వు వద్దు, నువ్వు పెట్టిన చీర వద్దు అని వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మొకాన కొట్టి పుట్టింటికి బయలుదేరింది. అయితే వాళ్ళ తండ్రి మేము మా బిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి ఎట్లా పంపించినామో అట్లనే పుట్టింటికి కూడా మంచి బ్యాండ్ మేళం పెట్టి మేళ తాళాల నడుమ సంతోషంగా ఇంటికి తెచ్చుకున్నాడు. విడాకులతోని మా బిడ్డ మనవరాలు నిరాశలనే ఉండొద్దని ఇయాల్టికెంచి వాళ్ళు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని గిట్లా చేసినామని చెప్పుకొచ్చిండు. ఇక నా జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి చెప్పుకొచ్చింది. అయితే ఇక గిట్లా కష్ట సమయంలో బిడ్డకు అండగా నిలబడ్డ ఆ తల్లిదండ్రులను ఎంత మెచ్చుకున్నా తప్పులేదుల్లా. అయితే గిట్లా చేసుడు ఇదే మొదటిసారి కాదుల్లా. ఇంతకు ముందు కూడా జార్ఖండ్ లో ఒక తండ్రి గిట్లనే విడాకులు తీసుకున్న తన బిడ్డను బ్యాండ్ మేళాలు వేచి ఊరేగించుకుంటా పుట్టింటికి తీసుకొచ్చిండట. For more videos like this, subscribe Big TV channel.